ఆత్మీయులందరికీ నమస్తే. నేను మీ పద్మిని. టిబెట్ ఆధ్యాత్మిక విశేషాలు భాగంగా నామ్డ్రోలింగ్ మొనాస్ట్రీ పార్ట్ 4కి స్వాగతం. ఈ ప్రాంతాన్ని గోల్డెన్ టెంపుల్ అని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మనకి గూగుల్లో కానీ లేకపోతే బ్రోచర్లో కానీ అలాగా చెప్తున్నారు. అంటే అలా ప్రచురించారు, కానీ అది కాదు. ఇక్కడ దీని అసలు పేరు పద్మసంభవ బౌద్ధ విహార్. వీళ్ళకి ఈ పేరు ఎలా అంటే గోల్డెన్ టెంపుల్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇది అంతా లోపల విగ్రహాలన్నీ కూడా లోపల చాలా వరకు బంగారంతో తాపడం చేసి మిలమిలా మెరుస్తూ ఉంటాయి. అయితే వీళ్ళ పేర్లు కొంచెం క్లిష్టంగా ఉంటాయి, పలకడం కష్టం. కాబట్టి అది అంటే గోల్డ్ కలర్లో తాపడం చేసి ఉందని ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళు కానీ లేకపోతే యాత్రికులు కానీ ఈ లోకల్ స్థానికులు కానీ సింపుల్గా గోల్డెన్ టెంపుల్ అని వాళ్ళే నామకరణం చేసుకున్నారు. ఇలా అని అక్కడి వాళ్ళ ద్వారానే అఫీషియల్ వెబ్సైట్లో ఈ సమాచారం ఉంది. అక్కడ దానికి అందరికీ అర్థమయ్యేట అంటే 2-3 రకాల దేవాలయాలు ఉన్నాయి కాబట్టి యాత్రికులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని గోల్డెన్ టెంపుల్ అని చిన్న యారో మార్క్తో చిన్న బోర్డు వాళ్ళు అక్కడ రాసి పెట్టారు. అందుకోసం దీన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా అందరూ ప్రాచుర్యంలోకి వచ్చేసింది. గౌతమ బుద్ధుడు మరొక వైపు ఉన్న విగ్రహాన్ని పరిశీలిద్దాం. ఈ విగ్రహంలో ఉన్న గురువుని అమితాయిష్ బౌద్ధ గురువు అని అంటారు. అమితాయిష్ ఎవరు అంటే చావుల మీద అంటే సాధన చేశారు. ఎవరు అంటే అప్పట్లో ప్రజలు 40 సంవత్సరాలకే చనిపోయేవారు టిబెట్లో. ఎందుకు వాళ్ళ చావుకి కారణం ఏంటి అని దానికోసం సాధన చేసి జ్ఞానోదయం పొందారు. ఈయన కూడా ఎన్నో అనారోగ్యాలకి సామాజికంగా ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వాటి తాలూకా బాధలు, అన్ని కష్టాలు అన్నిటినీ పరిశీలించి వాటి మీద ధ్యానం చేసి దాని మీద జ్ఞానోదయం పొందారు. అందుకే ఈ అమితాయిష్ సంబంధించిన మంత్రాలని మనము నేర్చుకున్నా, పాడినా, విన్నా కూడా అన్ని రకాల అనారోగ్యాలకి విరుగుడు ఈ మంత్రంలో ఉంటుంది. చిన్న మంత్రం ఉంటుంది, మనకు చూస్తే సంస్కృత శ్లోకంలాగా ఉంటుంది. నమోరత్నాయ అని చిన్నలో ఉంటుంది. ప్లే చేసుకున్నా విన్నా కూడా వెంటనే ఫలానా తాలూకా అంటే ఏ సమస్యలు ఉంటే దానికి సమస్య పరిష్కారము వెంటనే జరుగుతుంది. అంత మహా గొప్ప గురువులు అమితాయిష్. కనీసం అమితాయిష్ పేరు మనం మాట్లాడుకున్నా, ఆయన విగ్రహాన్ని తాకినా, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు దొరుకుతాయి ఆన్లైన్లో, ఆ విగ్రహాలు ఇంట్లో పెట్టి పూజించిన, ఆ చిత్రంలో గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్న చిత్రాలని ఇంట్లో ప్లేస్ చేసి దాన్ని పూజించిన, టచ్ చేసిన అంటే తాకిన, వర్ణించినా కూడా దాని తాలూకా మహిమలు చాలా కుప్పలుగా మనము పొందవచ్చు అని వీళ్ళ దలైలామా తాలూకా శాస్త్రాలు ఘోషిస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. గౌతమ బుద్ధుడు ఎడమ వైపు ఉన్నది రింపోంచే గురువు అన్నమాట. పద్మసంభవ గురువు అని కూడా అంటారు ఈయనని. అంటే ఆయనకి పద్మములో నుంచి ఆయనకి దానికి సంబంధించిన అంటే ఆయన పుట్టడము లేకపోతే జ్ఞానోపదయం జరిగిన కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి చెప్పుకుందాం. సో ఆయన రింపోంచే, ఇందాక మనం అనుకున్నాం కదా రింపోంచే గురువు అని. ఈయన బుద్ధుడు తర్వాత జన్మించిన అవతారం కింద భావిస్తారు. ఈయన ఎన్నో రహస్య సాధనలు చేశారు. వాళ్ళ తర్వాత పరంపరలో ఉన్న లామాస్కి అందరికీ కూడా తాంత్రిక రహస్యాలు, ఇంకా జీవితంలో ముందుకి ఎదగడానికి కావలసిన సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళ గ్రంథాల్లో రాసి ఈ విగ్రహాలలో తాపడం చేసి సీల్ చేసి పెట్టారు. తర్వాత ఇక్కడ రింపోంచే అంటే వీళ్ళు ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా బుద్ధుడు నాయకత్వం కానీ పరంపర కానీ ముందుకి నడపద్దు అని ఆయన నిర్వాణ టైంలో చెప్పారు. కానీ అప్పటికే ఆయన నాయకత్వం స్టార్ట్ అయిపోయింది అని మన గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఆ నాయకత్వ పరంగా వచ్చిందే రింపోంచే. నాయకత్వం ఎందుకు బుద్ధుడు గౌతమ బుద్ధుడు వద్దని చెప్పారంటే, ఎవరికి వాళ్ళే ఎన్లైట్మెంట్, ముక్తి అంటే జ్ఞానోదయం జరగాలి, ఎవరు ఎవరిని ఫాలో అవ్వకూడదు, ఎవరికి వారే ఎన్లైట్మెంట్ అయ్యి సొంతంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే ఎవరికి సంబంధించిన జ్ఞానం వాళ్ళు పొందుతారు. ఒకరికి వచ్చిన అనుభవాలు మరొకరికి రావచ్చు, రాకపోవచ్చు. అందుకే గుడ్డిగా ఎవరిని నమ్మద్దు అని మొదటి నుంచి గౌతమ బుద్ధుడు సంబంధించిన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ ఇక్కడ రింపోంచే తర్వాత వచ్చిన లామాస్ అందరినీ కూడా
రింపోంచే లాగానే వాళ్ళకి గొప్పవాళ్ళు అయినప్పుడు, సాధనలో గొప్పవారు అయినప్పుడు, అంటే మనం పీఠాధిపతులం అంటాం కదా, అలాగా ఆ స్థితికి వచ్చిన వాళ్ళని వాళ్ళ పేరు తాలూకా వెనకాల వాళ్ళ పేరు ఏదో XYZ ఉందనుకోండి, దాని వెనకాల ఆ పేరు మళ్ళీ రింపోంచే అని ఆ నాయకత్వం అలాగా పారంపర అలాగా వాళ్ళ వంశము అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో ఇప్పుడు కూడా వాళ్ళ రింపోంచే అంటే పైగల్ రింపోంచే అన్న కొన్ని పేర్లు ఉన్నాయి. చాలా గొప్ప పీఠాధిపతులు వాళ్ళని. మిగతా విషయాలు తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.